హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన గనుల గురించి తెలుసుకుందామండి. సో సింపుల్ ట్రిక్స్ ద్వారా నేర్పించడానికి అయితే ట్రై చేశాను. ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైన గనులు అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని సింపుల్గా నేర్పించడానికి అయితే ట్రై చేశానండి. సో మొదటగా చూసినట్లయితే కేకు అని గుర్తుపెట్టుకోండి. సో కేకు అంటే మనకి కే అంటే మనకి కెమ్మెనగుడి, సో ఇనుముక్కు కర్మాగారం వస్తుంది. సో అది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ కుద్రేముఖ్ వచ్చేసి ఇనుముక్కు కర్మాగారం అండి, ఇది కూడా. సో అది కూడా వచ్చేసి కర్ణాటకలో ఉన్నది. రెండు కూడా కర్ణాటక. ఇక్కడ వచ్చేసి కేకు అన్నారు. సో కెమ్మెనగుడి అండ్ కుద్రేముఖ్. సో ముఖం అనగానే మనకి చెప్పాను ఇంతకుముందు కూడా. సో కుద్రేముఖ్ నేషనల్ పార్క్ కూడా ఉండడం, నేషనల్ పార్క్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండు కూడా కెమ్మెనగుడి అండ్ కుద్రేముఖ్ రెండు కూడా కర్ణాటకలో ఉండడం జరిగింది. సో మనకి చిన్న సింపుల్ షార్ట్కట్ ట్రిక్ వచ్చిందంటే కేకు ఇనుములాగా ఉండాలి. సో కర్ణుడికి, ఎవరికి అంటే కర్ణుడికి. సో జనరల్గా చూడండి, సో కర్ణుడికి వచ్చేసి కవచకుండలాలు అనేవి ఉంటాయి. సో కర్ణుడికి కవచకుండలాలు దేనితో చేసి ఉంటాయంటే ఇనుముతో చేసి ఉంటాయండి. సో ఆ కవచకుండలాలు ఇనుముతో చేసి ఉంటాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. సో అతని యొక్క కేక్ ఎలా ఉండాలి అంటే అది కూడా ఇనుములాగా ఉండాలి. సో ఇనుముకు సంబంధించినటువంటి కేకు. సో కే అంటే కెమ్మెనగుడి, కు అంటే కుద్రేముఖ్. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉండడం జరిగింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇందులో వచ్చేసి మనకి కోలార్ అనేది మీకు అందరికీ తెలిసినటువంటి ఫేమస్ గని అండి. సో ఇందులో వచ్చేసి మనకి కోలార్ అనేది బంగారానికి సంబంధించినటువంటి గని, ఇది కూడా వచ్చేసి కర్ణాటకలో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ హట్టి, బంగారానికి సంబంధించినటువంటి ఈ గని అండి, ఇది కూడా వచ్చేసి కర్ణాటకలో ఉండడం జరిగింది. సో కీవర్డ్స్ చూసినట్లయితే కోలార్ అంటే అందరికీ తెలిసినటువంటిది కర్ణాటక. సో కోలార్ కర్ణాటక. సో సిమిలర్గా అయితే ఉన్నది. సో అది ఐడెంటిఫై చేసుకోండి. సో కోలార్ అనేది మనకి బంగారం అనేది గుర్తుకు రావడం జరుగుతుంది, ఇది కామన్. నెక్స్ట్ హట్టి అనేది ఉంది. సో హట్టి అనేది చాలామంది తెలియనటువంటిది అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఉట్టిలో బంగారాన్ని కర్ణుడు దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు అండి? ఉట్టిలో బంగారాన్ని కర్ణుడు దాచుకున్నాడు. ఎక్కడ? ఉట్టి అంటే మనకి జనరల్గా పెరుగు అవన్నీ కూడా మనకు ఉట్టిలో పెడతాం అండి. ఉట్టిలో పెట్టేసి పైన పెట్టేశారు పాతకాలంలో. సో అలాంటి ఉట్టిలో ఏం చేశాడంటే కర్ణుడు అంటే రాజు కదండి. సో ఒక రాజు కాబట్టి సో ఇతనికి ఉన్నటువంటి బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టాడంటే ఉట్టిలో దాచిపెట్టడం జరిగింది. సో ఉట్టి అంటే మనకి హట్టి అని గుర్తుపెట్టుకోండి. సో ఉట్టిలో బంగారాన్ని కర్ణుడు దాచుకున్నాడు. సో కర్ణుడు దాచుకున్నాడు అంటే కర్ణుడు అంటే కర్ణాటక వస్తుంది. బంగారం అంటే మనకి బంగారానికి సంబంధించినటువంటి గని, అది ఏంటిది అంటే హట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే బయలడిల్లా. సో బయలడిల్లా వచ్చేసి ఇనుముక్కు కర్మాగారం అండి. సో ఛత్తీస్గఢ్లో ఉండడం అయితే జరిగింది. జనరల్గా చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో ఇక్కడ మనకి బైలా ప్రకారం, బైలా అంటే మనకి న్యాయంగా చూసినట్లయితే ఇనుముని ఏం చేయొద్దంటే చెత్తలో వేయరాదు. సో ఏం చేస్తారు? చెత్తలో వేస్తే అంటే బర్న్ చేస్తారు. చెత్తని తీసుకొని బర్న్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు. సో అట్లా చెత్తలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఇనుము లోపలికి వెళ్ళిపోతుంది. సో అట్లా ఏం చేయాలి? బైలా ప్రకారం. సో బైలా అంటే మనకి బయలడిల్లా. సో బైలా ప్రకారం అంటే బయలడిల్లా వస్తుంది. సో బయలడిల్లా ఇనుముక్కు కర్మాగారం, ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. సో మన బైలా ప్రకారం ఏం చేయాలి? ఇనుమును అనేది చెత్తలో వేయకూడదు. ఇది ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వస్తున్నట్లయితే బాంబే హై అనగానే పెట్రోల్కి సంబంధించినటువంటి గని అండి. ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉండడం జరిగింది. సో మహారాష్ట్ర అనే రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో ఇక్కడ కీవర్డ్ చూసినట్లయితే ముంబైలో. జనరల్గా చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ ధరలు ఎక్కడ ఉంటాయంటే ముంబైలో ఉంటాయండి. పెట్రోల్ ధరలు ఎక్కడ ఉంటాయంటే ముంబైలో ఉంటాయి ఎక్కువ. దీని యొక్క ధరలు ఎక్కడ ఉంటాయంటే ముంబైలో ధరలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో బాంబే హై అంటే ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఏమి ఎక్కువ ఉంటుందంటే పెట్రోల్ యొక్క ధరలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే ముంబైలో ఎక్కువ ఉంటాయి. ముంబై అంటే మహారాష్ట్ర అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అర్థమైంది కదండి. సో మామూలుగా జనరల్గా మా ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కువ మనకి క్యాపిటల్స్ ఎక్కువ ఉన్నటువంటి ఇన్కమ్ ఎక్కువ ఉన్నటువంటి ఎక్కడ అండి? మహారాష్ట్ర. సో ఆ మహారాష్ట్రలో పెట్రోల్ యొక్క రేట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎక్కువనే ఉంటాయి. సో ఇది అండి జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి. సో జరీ అండ్ జార్ఖండ్. సో అంటే సిమిలర్ వర్డ్స్ ఉన్నాయా లేవా? సో చూడండి అందులోనే. సో జరియాకి సంబంధించినటువంటి గని ఎక్కడ ఉంది అంటాడు. సో జరియా అంటే జార్ఖండ్. ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టవచ్చు. జరియా అనేది ఏంటిది? సో అది బొగ్గు యొక్క గని. సో బొగ్గుకు సంబంధించినటువంటి గని. సో ఇక్కడ కీవర్డ్ చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రం వచ్చేసింది, ఇంకా ఒకటి బొగ్గు అనేది రావాలి. సో జరీ అనగానే మనకి జర్రీ అని తీసుకోండి. సో జరీ తీసుకోండి.
సో జర్రీ అనేది బొగ్గులోకి దూరి, సో ఎక్కడ దూరిందంట, బొగ్గులోకి దూరి జారుకుంది. సో మామూలుగా జర్రీ మనకు కనబడగానే సో అందులో కనబడుతుంది. సో బొగ్గులోకి పోగానే మనకి ఏమవుతుంది, కనబడకుండా పోవడం జరుగుతుంది. సో అందులోకి దూరి జారుకుంది. జారుకుందంటే జార్ఖండ్ రావడం జరుగుతుంది. జెర్రీ ఏం చేసింది, బొగ్గులోకి దూరి జారుకుంది అని కీవర్డ్ని నేర్చుకున్నట్లయితే సరిపోతుందండి. సో ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే K3 అనేది వచ్చేసి రా ఉంది కదండి, ఇక్కడ K3లోన రా ఉంది. సో ఈ రా అనేది రాగిని ఇండికేట్ చేస్తుంది, రా అనేది రాజస్థాన్ని ఇండికేట్ చేస్తుంది. సిమిలర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మనకి ప్రాబ్లం ఏమైనా ఉందండి, ఏం లేదు. జస్ట్ మీరు ఏంటంటే ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అంతే. K3 అనగానే ఏంటిదో అని అనుకోవద్దు. సో అందులో ఉన్నటువంటి వర్డ్ ఏంటిది, ఆ వర్డ్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయవచ్చు. ఆన్సర్ మనం ఐడెంటిఫికేషన్ మాత్రమే, మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో మనకి K3 అనే వర్డ్ ఇస్తాడు. సో K3 అనే వర్డ్లో రాగి ఉంటుంది. K అంటే రాగి వస్తుంది, రా అంటే రాజస్థాన్ వస్తుంది. ఈ విధంగా సిమిలర్గా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కోర్బా అనగానే మనకి ఏమొస్తుంది, బా వస్తుంది. సో బా అంటే ఏంటిది అంటే బొగ్గు. సో బా అంటే ఏంటిది, బొగ్గు. సో మనకి ఇక్కడ ఏంటిది, ఛత్తీస్గఢ్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి. సో కీవర్డ్ చూద్దాం. సో కీవర్డ్ ఏంటంటే కోబ్రా అంటే ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అంటే బ్లాక్ క్రోబ్రా అన్నట్టు. సో బ్లాక్ క్రోబ్రా అంటే ఎలా ఉంటుంది, నలుపుగా ఉంటుంది. బ్లాక్ క్రోబ్రా నలుపుగా ఉంది. ఏంటిది, అప్పుడు నలుపుగా ఉంటే ఏమవుతుంది, చెత్తలో ఈజీగా కన్వే అవుతుంది. సో ఈ బ్లాక్ క్రోబ్రా నలుపుగా ఉంది. సో నల్లగా ఉందంటే అది ఏంటిది అన్నట్టు, ఇనుము, బొగ్గు అన్నట్టు. సో ఓకేనా, సారీ అండి, బొగ్గు అనేది నల్లగా ఉంటుంది కాబట్టి సో బొగ్గు అన్నట్టు. సో బొగ్గు ఇక్కడ చెత్తలో అంటే, సో చెత్తలో ఉంది అంటే మనకి ఛత్తీస్గఢ్ అయితే రావడం జరుగుతుంది. సో బ్లాక్ క్రోబ్రా నల్లగా ఉంది, సో చెత్తలో ఉంది. సో అంటే మనకి బ్లాక్ క్రోబ్రా అనేది, కోర్బా అనేది బొగ్గు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అగ్నిగుండాల. సో అగ్నిగుండాల వచ్చేసి మనకి రాగి. సో మామూలుగా అగ్ని అంటే మనకు కరెంట్ అనుకోండి. సో జనరల్గా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ప్రొడ్యూస్ అయిన దాన్ని దేని ద్వారా పంపిస్తాము, రాగి తీగల ద్వారా పంపిస్తాము. అట్లా గుర్తుపెట్టుకోండి. అగ్ని, సో అగ్ని అంటే ఫైర్ అనేది మీకు తెలుసు. సో అగ్ని అంటే ఫైర్ అనేది తెలుసు కాబట్టి సో సిమిలర్ గీ అండ్ గీ కూడా రావడం జరిగింది. రెండో వార్డ్ గీ ఇట్లా సిమిలర్ వర్డ్స్ అయితే రావడం జరిగింది. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది వస్తుంది, అవునా కదండి. సో ఆ అంటే మనకి ఏమొస్తుంది, ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అగ్నిగుండాల రాగికి సంబంధించింది. అగ్నిగుండాల అంటే జస్ట్ జనరల్గా అగ్ని అంటే మనకి ఏమొస్తుంది, మంట వస్తుంది. ఆ మంట నుంచి దేన్ని ప్రొడ్యూస్ చేస్తాం, థర్మల్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. థర్మల్ ఎలక్ట్రిసిటీ ద్వారా దేని ద్వారా పంపిస్తామంటే రాగి ద్వారా పంపిస్తాం, అవునా కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే పన్నా వజ్రాలకు సంబంధించినటువంటిది. సో పన్నా వచ్చేసి దీనికి ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్లో ఉన్నది. సో కీవర్డ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే పెన్నులో వచ్చేసి డైమండ్స్ని దాచిపెట్టింది ఎవరంటే ఎంపీ. జనరల్గా చూడండి, మామూలుగా అవినీతి చేసే వాళ్ళు ఎవరండి, ఎంపీలు. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఏం చేశాడంటే అతను ఒక పెన్నులో తీసుకొని చూడండి, ఒక ఎంపీ ఏం చేశాడంటే ఒక పెన్ను తీసుకున్నాడు. ఆ పెన్నులో ఏం చేస్తున్నాడు, అన్నీ కూడా డైమండ్స్ పొదిగినటువంటి పెన్నుని తీసుకోవడం జరిగింది. సో పెన్నులో డైమండ్స్ని దాచిపెట్టింది ఎవరంటే ఒక ఎంపీ. సో ఎవరిని ఇండికేట్ చేయట్లేదండి, ఒక ఎంపీ అనేసి చెప్పడం జరుగుతుంది. అది ఐడెంటిఫై చేసుకోండి. సో అక్కడ అతను ఏం చేశాడంటే ఒక పెన్నులో తన దగ్గర ఉన్నటువంటి డైమండ్స్ని దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ చూసినట్లయితే జాదుగూడ. సో జాదుగూడ వచ్చేసి యురేనియంకి సంబంధించినటువంటి గని అండి. ఇందులో వచ్చేసి మనకి జార్ఖండ్ అయితే రావడం జరుగుతుంది. సిమిలర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అవునా అండి, జా అంటే జార్ఖండ్. సో జా అంటే జార్ఖండ్. ఇక మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా ఇక్కడ. సో జనరల్గా మనకి జాదుగాడు యురేనియంతో జారుకున్నాడు. సో ఎవరైనా యురేనియం దొరికితే ఆగుతారా అండి, సో ఆగరు. సో ఎందుకంటే దీనికి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జాదుగాడు ఏం చేసిండు అంటే సో యురేనియం దొరకగానే జారుకున్నాడు. సో ఎందుకు జారుకున్నాడు అంటే అది రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి సో జారుకున్నాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ సింపుల్ అండి. నెక్స్ట్ చూద్దాం మంగంపేట. సో మంగంపేట వచ్చేసి మనకి బైరటీస్. మనకి స్పెల్లింగ్ రాంగ్ పట్టేదండి, బైరటీస్ అంటారు, బైరటీస్. నెక్స్ట్ మంగంపేట బైరటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. సో మంగంపేట అంటే మనకు మంగమ్మ అని గుర్తుపెట్టుకోండి, మంగమ్మ అండ్ బైరెడ్డి. సో బైరటీస్ అంటే మనకు బైరెడ్డి. సో మంగమ్మ అండ్ బైరెడ్డి. సో ఎవరండి వీళ్ళు, ఏపీ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. సో ఏపీ వాళ్ళు. సో మంగమ్మ అంటే మనకు తెలుగు పదం,
అని గుర్తుకుంటుంది. సో తెలుగు పదంలో ఆ తెలుగు వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అన్నట్టు. బైరెడ్డి అంటారు. సో బైరెడ్డి అంటే మనకి సినిమాలలో వస్తారు కదండి. సో అతను ఏ ప్రాంతానికి చెందినటువంటి బైరెడ్డి అంటే ఎవరు అని అంటే ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో మంగమ్మ అండ్ బైరెడ్డి. సో ఈయన భార్య అని గుర్తుపెట్టుకోండి. సో మంగమ్మ అండ్ బైరెడ్డి ఏపీ వాళ్ళు. సో మంగంపేట బైరెడ్డిస్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నైవేలి లిగ్నైట్ తమిళనాడు. సో నైవేలి లిగ్నైట్ తమిళనాడు. సో ఏం మనకు గుర్తులేదండి. సో నైవేలి అంటే నైట్ అని గుర్తుపెట్టుకోండి. సో నైట్ ఏం చేస్తాం మనం, లైట్ వేయడం జరుగుతుంది. సో ఎందుకు, మిలమిల మెరవడానికి. సో అవునా కదా. సో మామూలుగా ఇంటి మీద కూడా సో మెరుపు లాంటి లైట్స్ ఉంటాయి. సో అవి ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి అక్కడ మెరుస్తూ ఉంటాయి, అవునా కదా. సో నైట్ లైట్స్ అనేవి ఆన్ చేస్తాం, అప్పుడు ఏమైతే మిలమిల మెరుస్తూ ఉంటాయి. సో జనరల్గా తెలిసినటువంటి వాడే అది. సో మనం నైవేలి అనగానే నైట్ అంటే మనకి నైవేలి వచ్చేసి దేనికి సంబంధించింది అంటే లిగ్నైట్కి సంబంధించినటువంటి కర్మాగారం, అంటే కర్మాగారం అని చెప్పుకోవచ్చు, గని అని చెప్పుకోవచ్చు. ఓకేనా అండి. సో అది ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు. సో లైట్లు వేయగానే మనకి ఏం చేస్తే మిలమిల మెరుస్తూ ఉంటుంది. సో మిలమిల అంటే మనకి తమిళనాడు అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూసినట్లయితే అంకాళేశ్వర్ చూసినట్లయితే మనకి సహజవాయువు ఆర్ గుజరాత్. సో సహజవాయువు అంటే మనకి ఏమంటాం, నేచురల్ గ్యాస్ అంటాం. సో నేచురల్ గ్యాస్ కోసం సో అంకమ్మ ఏం చేసిందంటే నేచురల్ గ్యాస్ కోసం గుజరాత్ వరకు వెళ్ళింది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నేచురల్ గ్యాస్ అనగానే జీ అంటే మనకి ఏమొస్తుంది, గుజరాత్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది, చమురు. సో చమురు దాన్ని నేచురల్ గ్యాస్గా తీసుకోవచ్చు. సో నేచురల్ గ్యాస్ అంటే గుజరాత్గా రావడం జరుగుతుంది. సో ఎక్కడ ఉంది, ఎవరు వెళ్ళారంటే అంకమ్మ వెళ్ళడం జరిగింది. అంకమ్మ ఎందుకు వెళ్ళిందంటే సో అక్కడ నుంచి మనకి ఇక్కడ తెలంగాణకి తీసుకురావడం జరుగుతుంది. అంకమ్మ ఏం చేస్తుందంటే తెలంగాణకి తీసుకురావడం కోసం నేచురల్ గ్యాస్ అక్కడ తక్కువ దొరుకుతుంది. సో అందుకోసం ఎందుకు తెలంగాణ నుంచి ఆమె ఏం చేసింది, అంకమ్మ గుజరాత్కి వెళ్ళి అక్కడ నుంచి నేచురల్ గ్యాస్ని తెచ్చుకుంది. ఓకేనా అండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎల్పిజి గ్యాస్ ధరలు పెరిగినాయి కదండి. సో దానివల్ల ఏం చేసిందంటే గుజరాత్కి వెళ్ళి, గుజరాత్ అంటే మోడీ ఉంటాడు కదండి, అక్కడ రేట్లు అనేవి తగ్గుతాయి కదా. సో అట్లా అక్కడికి వెళ్ళి తెచ్చుకుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.